హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ యువర్ జేపీటీ. ఈరోజు మన ఛానల్లో ఇంకో ఎగ్జైటింగ్ మూవీ యొక్క టీజర్ చూసి రియాక్ట్ చేయబోతున్నాం. సో ఈరోజు మన ఛానల్లో చూడబోతున్న మూవీ టీజర్ ఏంటంటే మన సూర్య గారి తమ్ముడైన కార్తీక్ గారిది సర్దార్ 2 పార్ట్ వచ్చింది అనమాట టీజర్. సో ఆ సినిమా కూడా నెక్స్ట్ మంత్ ఎండింగ్లో ఎప్పుడో రిలీజ్ ఉంది. ఆ డేట్ కూడా ఇప్పుడు టీజర్ చూస్తే తెలుస్తుంది మనకు. ఇంకా సర్దార్ 1 అనేది 2021లోనో 2022లో వచ్చింది అనుకుంటా, వెరీ లాంగ్ బ్యాక్. ఆ సినిమా స్టోరీ కూడా కొంచెం మంచి స్పై వరల్డ్, అది కూడా సినిమా స్టోరీ కూడా బాగా నచ్చింది అందరికి. మంచి ఎంగేజింగ్ ఉంది, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మంచి ఎంగేజింగ్ ఉంది. ఎక్కడ బోరు ల్యాగ్ అనేది లేకుండా డైరెక్టర్ పిఎస్ మిత్ర గారు బాగానే తీశారు సర్దార్ 1. ఇంకా సర్దార్ 2 రావడానికి ఇంత టైం తీసుకుంది కాబట్టి మెయిన్ స్టోరీ కూడా అందరికి బ్రెయిన్ నుంచి వాష్ అవుట్ అయిపోతుంది. సో వన్స్ సినిమా రాకముందు ఒకసారి చూసుకుని పోతే కొంచెం మనకు మంచి ఎంగేజింగ్ ఉంటుంది. ఎందుకంటే రికలెక్ట్ చేసుకోవచ్చు మూవీలో ఎక్కడైనా ఏదైనా సీన్స్ ఒక ఇంటర్లింక్ పెట్టారంటే రెఫరెన్స్కి, అది మనకు గుర్తుండడానికి ఈజీగా ఉంటుంది. ఇంకా ఈ సర్దార్ 1లో అయితే 1 పైప్ 1 నేషన్ అన్నట్టు వాటర్ది ఒక పాయింట్ మెసేజ్గా పెట్టి తీశారు కోర్ కాన్సెప్ట్. కానీ అంతకుముందే చాలా మందికి ప్లాస్టిక్ బాటిల్స్ యూజ్ చేయకూడదు అన్నది అవేర్నెస్ ఉంది, కానీ మరి ఇంత మెసేజ్ డీప్గా చాలా మందికి రీచ్ అయింది ఒక మూవీతోనే. అది నేను ఎప్పటికైనా ఎవరికైనా చెప్పాలనుకున్న మెసేజ్ కూడా అదే అనుకుంటా. ఏదైనా ఒక సోషల్ సబ్జెక్ట్ రిలేటెడ్ మూవీ వస్తుందంటే అందులో వాళ్ళు చెప్పే మెసేజ్ నార్మల్గా 10 మంది 1000 మందికి చెప్పినా రీచ్ కాదు. కానీ ఒక సినిమాతో మనం ఆ మెసేజ్ని కొంచెం డిప్లాయ్ చేసి బయటికి వదిలామంటే సినిమాని ఎంత వైడ్ స్ప్రెడ్ అవుతుందంటే వైరస్ లాగా అయిపోతుంది అనమాట. అలా ఈ సినిమాలో ఈ ప్లాస్టిక్ బాటిల్స్ని యూజ్ చేయడం వల్ల బీపీఏ కెమికల్ రిలీజ్ అవుతుంది. సో దానివల్ల మనకి క్యాన్సర్ వస్తుంది అనేది చాలా అద్భుతంగా చూపించారు స్టోరీ కూడా. ఇంకా ఈ సెకండ్ పార్ట్లో 1 పైప్ 1 నేషన్ గురించి ఉంటుంది రెఫరెన్స్ కూడా. ఇంకా అదే కంటిన్యూ అవుతుందా ఏమన్నా చూడాలి. ఇంకా సర్దార్ 1లో అయితే ఫైనల్ ఎండింగ్ పార్ట్లో మన విజయ్ అనుకుంటా హీరో కార్తీ పేరు, ఫాదర్ కాదు సన్ కార్తీ పేరు. ఆయన పోలీస్గా ఉంటారు. ఆయన ఇది పోలీస్ నుంచి రిజైన్ చేయించి మళ్ళీ రాలో తీసుకుంటారు నాకు గుర్తున్నంత వరకు. అండ్ రాలో సెలెక్ట్ అవుతాడు. ఆయన తీసుకుని ఫస్ట్ మిషన్ కొలంబియా పంపిస్తారు అనుకుంటా. కంబోడియా నాకు గుర్తులేదండి, చాలా లాంగ్ బ్యాక్ కదా. సరే అదంతా మనం ఎందుకు, మనం మళ్ళీ ఒకసారి సర్దార్ మూవీ చూసేది సర్దార్ 2కి వెళ్దాం. సో ఇప్పుడైతే సర్దార్ 2 మూవీ టీజర్ని ఇమీడియట్గా చూసి రియాక్ట్ అయిపోదాం. Okay, 3, 2, 1, let's start. శాంతం శాంతం శాంతం. శాంతమే ప్రశాంతం. ఎస్ జే సూర్య గారి స్టార్టింగ్. క్విక్ ఛాలెంజ్. ఒక పొడుపు కథ చెప్తా, తెలిస్తే జవాబు చెప్పాలి. ఇది సర్దార్ కత్తి అనుకుంటా, సర్దార్ గారి రెఫరెన్స్ కి చూపిస్తున్నారు. సూపర్ ఉంది. అక్కడ చైనా ఇదేమన్నా గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అలా ఏమన్నా బాగుంది లొకేషన్ అయితే. ఇది సంథింగ్ ఇన్ఫర్మేషన్. చంద్రబోస్, ఎస్ ఫాదర్ నేమ్ చంద్రబోస్, విజయ్ ప్రకాష్ కొడుకు. సర్దార్లో కూడా మనకు అలాగే చూపిస్తారు. ఇద్దరు రాక్ సెలెక్టర్. ఒకడు తండ్రి, ఒకడు కొడుకు. తండ్రి పల్లెటూరి బయట, కానీ ఇది బాగుంది అబ్బా. చాలా తెలివైన వాడు. ఏతో చేసినట్టున్నారు, బాగుంది ఇది. కానీ బలవంతుడు, చాలా తెలివైన వాడు. మళ్ళీ కొడుకు ఒక కూల్ గాయ్, బట్ టఫ్ గాయ్. కూల్ అండ్ టఫ్ గా. ఈ షో వాళ్ళదాయి ఉండొచ్చు, కానీ షో స్టిల్ నేను. ఎందుకంటే వాళ్ళ టార్గెట్ నేను. టెక్నికలీ నేనే మంచోడిని, వాళ్ళే చెడ్డవాళ్ళు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే గెలవబోయేది మంచి విలనా లేదా చెడ్డ హీరోసా? నీకు జవాబు తెలుసా? వెయిట్, ఇక్కడ ఇది ఫ్లాష్ బ్యాక్ ఫస్ట్ సర్దార్లో ఉన్నదా? ఈ హీరోయిన్తోనే పెళ్ళి అనుకుంటా. ఎవరికి? మన చంద్రబోస్కి అనుకుంటున్నా. అంటే ఇక్కడ కార్తీ ఉంటున్నాడు, కార్తీ వాళ్ళమ్మ, విజయ్ వాళ్ళమ్మ. ఎస్, నీకు జవాబు తెలుసా? తెలియదు సార్. ఇండియన్ రైల్వేస్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ చూపిస్తున్నారు. పిఎస్ మిత్రన్
శామ్ సిఎస్ మ్యూజికల్. ఇంతకుముందు పార్ట్కి అయితే జీవి ప్రకాష్ అనుకుంటా మ్యూజిక్ డైరెక్టర్. ఎస్, ఇక్కడ మార్చేస్తారు. కానీ ఈ మ్యూజిక్ ట్రాక్ ఇప్పుడు ఏదైతే టీజర్లో వింటూ వచ్చానో నాకెందుకో సూర్య గారిది కరుపు మూవీ, వీరభద్రుడు మూవీలోంచి సాంగ్ గుర్తొస్తుంది, సాయి బకర్ది. కొంచెం సిమిలర్ అట్లాగనే ఉంది కొంచెం. ఈ మూవీ అయితే తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడలో రిలీజ్ అవుతుంది. 5 లాంగ్వేజెస్. కమ్ లెట్స్ డు సాల్సా. ఓ 10th సెప్టెంబర్ 2025 రిలీజ్. సెప్టెంబర్లో తమ్ముడు వస్తున్నాడు, ఆగస్ట్లో అన్న వస్తున్నాడు. విశ్వనాథన్ సన్స్లో సూర్య గారు వస్తున్నారు. సూపర్. ఇంకా అది ఇంకా 4 డేస్లో ఉంది మూవీ. ఓకే గాయస్, టీజర్ అయితే ఇదన్నమాట. చూస్తేనే కొంచెం మనకేమైనా పాత సినిమాది రెఫరెన్స్ ఏమైనా ఉందా అని చూస్తే నాకు ఎక్కడ ఈ సర్దార్ది ఇందులో రెఫరెన్స్ పెట్టినట్టు నాకు అనిపించలేదు. మరి ఇంకా సినిమాలో వన్ నేషన్దే కాన్సెప్ట్గా తీసుకొస్తారా ఏమైనా చూడాలి. కానీ ఈ టీజర్ ఇప్పుడు ఏదైతే చూసామో అది టోటలీ ఎంటైర్లీ సూపర్ బాగుంది. అంటే మంచి ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది సినిమా మొత్తం అని కాన్సెప్ట్, మంచి ఎంగేజింగ్ ఉండబోతుందని చెప్పి అర్థమవుతుంది. ఎందుకంటే ఎస్జే సూర్య గారు చెప్పినట్టు షో వాళ్ళదే ఉండొచ్చు, కాకపోతే ఆ షో స్టీలర్ ఎస్జే సూర్య గారిని నిలిచారు లాస్ట్ వరకు టీజర్ మొత్తం. ఇంకా మూవీ కూడా అలాగే ఉంటుంది అనుకుంటున్నా. ఎస్జే సూర్య గారి యాక్టింగ్ బాగుంది ఇందులో. ఇంకా కార్తిక్ గారి డిఫరెన్స్, ఇద్దరు 2 డిఫరెంట్ షేడ్స్ చూపించారు. యోగి బాబు ఉన్నారు, కామెడీకి యూజ్ చేస్తున్నట్టున్నారు. ఇంకా మంచి కామెడీ వస్తే బాగుంటుంది. సర్దార్లో అయితే ఫస్ట్ పార్ట్లో అయితే జీవి ప్రకాష్ యూజ్ చేశారు. అక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్కోర్స్ అన్ని బాగుంది. ఇంకా శామ్ సిఎస్ కూడా ఏమంత బ్యాడ్ అని కాదు, బాగా ఇస్తారు. ఖైదీ మూవీలో శామ్ సిఎస్ గారిదే మ్యూజిక్. సో ఆయన మ్యూజిక్ బాగానే ఉంటుంది. కానీ ఇక్కడ కొంచెం ఈ టీజర్లో ఫాస్ట్ ట్రాక్గా ఉంది. సో అది కొంచెం చెప్పాను వీరభద్రుడు మూవీలో ఉన్నట్టు అనిపించినట్టే, అది ఇన్స్పైర్డా లేకపోతే ఏమో తెలియదు. కానీ నాకు కొంచెం షేడ్ ఆ విధంగా అనిపించింది. వీరభద్రుడు కొంచెం ఎఫెక్ట్ అలాగే వచ్చింది. ఇదే గాయస్ ప్రాబ్లం అన్నది. ఎందుకంటే పార్ట్ 1 పార్ట్ 2 అన్న స్టోరీస్ అన్నవి ఒక 1 or 2-3 years గ్యాప్లో వస్తే ఓకే. ఎప్పుడో 2022లో 2021లో వచ్చిన మూవీని మళ్ళీ ఇప్పుడు రీకనెక్ట్ చేసుకుని మళ్ళీ చూడాలి అంటే ఇట్స్ ఏ హెల్ అవుట్ ఆఫ్ థింగ్. ఎందుకంటే ఎవరికంత మెమరీ పవర్ ఉంటుంది. ఎవరికైనా మెమరీ పవర్ ఉండదని కాదు, ఉంటుంది. కానీ దాని మించి ఎన్నో థింగ్స్ బ్రెయిన్లో రన్ అవుతూ ఉంటాయి. కానీ ఆ స్టోరీ ఇప్పటికీ నాకు అక్కడక్కడ వచ్చి వెళ్తూ ఉంది, కానీ ఫుల్ ఫ్లెడ్జ్గా అయితే గుర్తులేదు. ఇంకా ఖచ్చితంగా అయితే ఒకసారి చూసుకుని వెళ్ళాల్సిందే. ఇంకా మన కార్తీక్ గారితే ఈ సీక్వెల్స్ అన్న కాన్సెప్ట్లో చాలా ఉన్నాయి సినిమాలు. సర్దార్ 2 ఇప్పుడు వస్తుంది, ఇంకా ఖైదీ 2 రావాలి, ఇంకా కాకి అన్నది తెలుగులో కాకినే, ధీరన్ ఒంటరి అధికారం తమిళ్లో, తెలుగులో కాకి. అది కూడా సెకండ్ పార్ట్ వస్తే బాగుంటుందని ఇంతకుముందు ఏదో వీడియోలో నేనే చెప్పినట్టు గుర్తు. కానీ ఈయన తీసుకున్న సబ్జెక్ట్స్ సూపర్గా ఎక్సలెంట్గా ఉంటుంది. అన్నగారే కొంచెం అప్పుడప్పుడు అక్కడక్కడ తడబడుతున్నాడు సూర్య గారు. ఆయన ఈ విశ్వనాథన్ సన్స్లో ఒక స్టోరీ మంచిగా క్లిక్ అయితే మంచి బ్యాక్ టు ట్రాక్ అన్నట్టు ఉంటుంది. వీరభద్రుడు ఆల్మోస్ట్ ఆన్ ట్రాక్ వచ్చారు. ఇంకా ఆయన ఎక్స్పెక్టేషన్ ఇంకా ఎక్కువ ఉంటుంది కదా సూర్య గారి మీద. సో అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ మూవీ టీజర్ రియాక్షన్ గైస్. సీ యు ఆన్ అనదర్ ఎక్సైటింగ్ వీడియో. అంటిల్ దెన్ నా ఈ వీడియో రియాక్షన్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. డూ లైక్ అండ్ సపోర్ట్ మీ గైస్. See you on another exciting video. Bye. Subscribe to It's JPT.